హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇది మా ఇంట్లో పిల్లలది ప్లేయింగ్ ఒక ఐటమ్ అండి. దీన్ని ఈరోజైతే నేను మా హస్బెండ్ ఆడుతున్నాము. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాము. చూడండి, నేను వచ్చేసి ఇవి ప్లస్ అనుకోవచ్చు, ఇంటూ అనుకోవచ్చు. నేనైతే ఇవైతే తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే రౌండ్ తీసుకున్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇద్దట్లో ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. స్టార్టెడ్. ఓకేనా? చెప్పండి. ఎస్. చూడండి, పెట్టండి, మీరే పెట్టండి ఫస్ట్. చూద్దాం ఎవరు గెలుస్తారు. అంతే అండి, కానివ్వండి. అంత ఈజీగా గేమ్ అయిపోయేట్టుగా ఉంటే ఇంకెందుకు. సర్దండి, కానివ్వండి, సర్దండి. అది ఎట్లయితుంది? ఇట్లా అన్నా మార్చాలా? మీరు ఈ నుండి ఎత్తుకుపోయి ఆడబెడతారా? మేము పెడతాం. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది గేమ్. ఈయన కొత్త రకంగా చెప్తున్నాడు నాకు. మేము ఎప్పుడు ఆడే విధంగా కాకుండా కొత్త రకంగా చెప్తున్నాడు. అట్లా రాదు. మీరు ఇక్కడ నుండి ఇక్కడ తీసి పెట్టినప్పుడు నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఎందుకు రాదు? నేనే విన్. ఆయన చూడండి, మేము గేమ్ ఆడుతా ఉంటే ఆయన తినడంలో బిజీ, పగలగొట్టి మరీ తింటున్నాడు. సెకండ్ గేమ్ కానివ్వండి. కానివ్వండి, ఫాస్ట్గా. ఇంతసేపు ఆ గేమ్ ఆడేది. మామూలుగా ఆడే పద్ధతులు ఆడుంటే ఈ పాటికి ఎప్పుడో మ్యాచ్ అయిపోయిండు. మీరు ఎట్టయినా తిప్పుకోవచ్చు అన్నాడు. చా ఒక గేమ్ మీరు, ఒక గేమ్ నేను. ఓకేనా? ఫైనల్ గేమ్, థర్డ్ మ్యాచ్. ఈ గేమ్లో మామూలుగా ఆడదాం. అబ్బా, అయితే ఇప్పుడు దాకా మీరు ఇరుడం ఆడినారు మొండి. అంటే మీరు ఒప్పుకున్నారని ఇరుడంగా ఆడినారని. ఎవరు గెలుస్తారు లోషమ్మ ఈ మ్యాచ్లో? నేనేనా? అంటే నేను ఓడిపోతాను. నువ్వు నాకు కావాలని చెప్తున్నావు కదా. మీ అన్న ఐక్యూ అంతా వాడి ఆడుతున్నాడు.
ఏమో అండి, ఈసారి నాకు డౌటే, నేను మ్యాచ్ గెలుస్తానని. నేను సక్కని నా చా చూసారు కదా, నేను డౌటే అన్నా, అది డౌట్గానే అయ్యింది. మీరైతే ఎవరు గెలుస్తారు అనుకున్నారండి? చెప్పండి. ఏం చేయలేం. గెలిచినందుకు మీకు ఇది గిఫ్ట్. పట్టండి, మీకు గెలిచినందుకు ఒక రింగ్ ఇస్తాను మీకు ప్రజెంటేషన్. అట్లా కాదు, బాగా పట్టండి. రింగు లేని వేలు పట్టండి, పెడతా. చిటికిన వేలు కాదు. ఏ కంగ్రాచులేషన్స్, మా ఆయన గెలిచాడు. మీ స్పందన ఎలా ఉంది గెలిచినందుకు? చెప్పండి. అంతేనా? ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.